హాయ్ అండి, అందరు బాగున్నారు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్ అండి. ఇక ఫస్ట్ మనం తగినంత వాటర్ తీసుకోవాలండి. ఒక బౌల్లో తీసుకున్నాక అందులో ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూను. ఎందుకంటే నూడిల్స్ మనకి అతకకుంటండి. నూడిల్స్ మనం ఆయిల్ వేయలేదనుకో అతికిపోతాయి ఎక్కడికక్కడికి. ఇక మొత్తం ఇప్పుడు వాటర్ కాగినాయండి, అందులో సాల్ట్ వేసుకున్నాం. నాకైతే టూ 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 స్పూన్స్ సాల్ట్ పడుతుంది, నేను సాల్ట్ వేసుకుంటున్నా. మీకు ఎంత పడుతుందో చూడండి. నాకు నూడిల్స్ అయితే బాగానే ఉన్నాయండి, నేను అందుకునే వేసుకుంటున్నా. మీకు ఎంత నూడిల్స్ ఉంటే దాని తగ్గంత సాల్ట్ వేసుకోండి. మీకు తెలుస్తుంది కదా అండి, రోజు వంటలు చేసేటోళ్ళే కదా ఆడోళ్ళు. ఇంకా నెక్స్ట్ నూడిల్స్ అండి. నూడిల్స్ మొత్తం చిన్న చిన్నగా ఇట్లా ఇరగొట్టుకున్నాండి, తుంపలు తుంపలు చేసుకున్నా. మొత్తం పొడుగుంటే ఇట్లా ఇట్లా పొడుగు పొడుగు దారాలు దారాలు ఉంటుందండి, అందుకని నాకు అట్లా ఇష్టం ఉండదు. అందుకని నేను ఇట్లా చిన్న చిన్నగా చేసుకున్నాను, ఇటుసుకున్న మొత్తము. ఇక వాటర్ కాగినాక అందులో నూడిల్స్ వేసినండి. మొత్తం బాయిల్ అయింది వాటరు అయినాక ఇక నూడిల్స్ వేసినండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నుంచి తీసేయాలి. మనకు తెలుస్తుంది మనం ఉడికిందా లేదా అని. ఇట్లా గట్టెటోది తీసుకొని చూసుకోవాలండి. ఇగో నేను తీస్తున్నా చూడండి. ఇగో తీసి ఇగో తీస్తుండండి. తీసి ఇగో ఇట్లా ప్రెస్ చేసిన దాన్ని, ఒక నూడిల్స్ని తీసుకుని ప్రెస్ చేసినట్లా అగో చూడండి. చూసినండి, ఇగో ఉడికింది. నేను దించుతుండండి. 15 మినిట్స్ అయింది, 10-15 అయింది. మనకు తెలుస్తుందండి, మనకు ఉడికింది లేదు తెలిసిపోతుంది. ఇగో ఒక జాలి గిన్నెలో పోసుకున్నామండి. ఎందుకంటే అలా వేడి వాటర్ ఉంటుంది కదండి, అట్లనే ఉంచితే ఏమవుతుందంటే మొత్తము దగ్గరికి ముద్ద లెక్క వస్తుందండి. అందుకని అట్లా ఉండకుండా మనం ఏం చేయాలంటే జాలి గిన్నెలో పోసుకొని అందులో ఎమ్మట్లనే కూల్ వాటర్ పోయాలి. కూల్ వాటర్ ఎందుకంటే ఇప్పుడు ఆ నూడిల్స్ అనేది మొత్తము అతక్కపోకుండా మంచిగా పొడి పొడిలాడుతుంటుంది. మనం ముందుగా ఆయిల్ వేసినాం కదండి, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇలా జాలి గిన్నెలా పోసినాక దాంట్లో అది వేయాలి. ఇప్పుడు అదే బౌల్లో నూడిల్స్ వండిన బౌల్లో ఏం చేద్దామంటే ఒక గుడ్డు వేయించుకుందామండి. ఆల్రెడీ ఒక గుడ్డు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాండి. పక్కకు పెట్టుకున్నా. కాకపోతే మా పిల్లలు ఏం చేసారంటే టీవీ చూస్తున్నారండి, నేనేమో ఇది చేస్తున్నా. ఆయిల్ బాయిల్ చేస్తుంటే మా పిల్లలు వచ్చి ఆ గుడ్డు తీసుకొని తిన్నారండి. మా ముగ్గురు పిల్లలు తీసుకొని తిన్నారు. అందుకని ఒక్కటి అయిపోయింది. మీరు అనుకోవద్ది ఒక్కటి సరిపోతుందని, సరిపోదు. కానీ మళ్ళీ పోయి అంత ఓపిక లేదండి మా పిల్లలకి. అందుకనే ఇక ఎండకు కదా పంపించలేదు. అందుకనే ఇక మీరే ఒక్కటే గుడ్డు వేస్తున్నాండి, ఏమనకండి. మళ్ళీ ఇక అదే బౌల్లో మళ్ళీ ఎగ్ తీసినాక ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్స్ పడ్డది నాకు. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకుందాం. తర్వాత టమాటా అండి, 2 టమాటాస్ చిన్న చిన్న గడుక్కోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా గడుక్కోవాలి. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ అండి చిన్న చిన్నగా తరుక్కోవాలి. తరుక్కున్నాక ఆయిల్ అయిందండి. అయినాక అందులో టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కరివేపాకు ఉంది అందులో. ఎక్కువ లేదండి ఎండకి. మన పల్లెటూర్లోనైతే ఉంటుంది. మా ఇంటికాడ రావణపేట అండి, మాది రావణపేటలో ఉంటుంది. ఇక్కడ భువనగిరిలో ఉంటామండి మేము. భువనగిరిలో అయితే కరివేపాకే దొరకదు, కొనుక్కొచ్చుకోవాలి. ఎవరు కొనుక్కుంటారండి? మా ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తెస్తాడండి కరివేపాకు. ఇక మొన్న లేదంటే చెట్టుకి తేలేదండి. ఇక చూడండి మొత్తము బాయిల్ అవుతుంది. మొత్తం టమాటా, మనం క్యాబేజ్ ఉంటే వేసుకోవచ్చు, క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు అండి. అవి అలా వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదండి. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇక మాకు కూడా ఇష్టమే కానీ లేవు కదండి, లేనిది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెస్తాం. అందుకనే ఉన్న అర్థలో సర్దుకపోతున్నాం. ఇక అయిందండి. అందులో ఇది నూడిల్స్ మసాలా అండి. మనం షాప్కి వెళ్తే దొరుకుతుంది నూడిల్స్ మసాలా, అంటే వాళ్ళే ఇస్తారు. ఒక ప్యాకెట్ వేసుకునండి. మొత్తం కలుపుతుండండి. కలిపితే మనకి మంచిగా దాని లెవెన్ అనేది దానికి పట్టుకుంటుందండి. అందుకనే కలిపేస్తున్నాం మొత్తము. రెడ్ చిల్లీ అండి, కొంచెం టేస్ట్ ఎక్కువ ఉండటానికి మీ ఇష్టం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఎక్కువ పిల్లలు ఘాటు తినరంటే వేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం బాగానే ఘాటు తింటారండి. అందుకని అందులో కొంచెం వెనిగర్ పోద్దామండి. ఒక కప్పు వెనిగర్ వేద్దాం. అంటే ఒక స్పూన్, ఇక అంతే, చిన్న స్పూన్ ఉంటుంది కానీ దాంతో ఒక స్పూన్ పోసుకోండి. ఒక స్పూన్ ఏమో ఇక మనం గ్రీన్ చిల్లీ అండి, అది ఇక ఒక స్పూన్. నాకు అందాజ తెలిసిపోతుంది కానీ నేను బాటిల్తో వేసుకున్నాను. మళ్ళీ బాటిల్ వేసి అని అనకండి. ఇది ఏంటంటే కలర్ వస్తానికండి నూడిల్స్, ఇది కలర్ వస్తానికి అంత వేసి కలుపుతున్నాండి. మంచిగా మొత్తం కలుపుతున్నా, ఎక్కడికక్కడికి మంచిగా కలుపుతున్నాండి. కలిపినాక ఇక నెక్స్ట్ నూడిల్స్ వేసుకుందామండి. మొత్తం కలిసిపోయింది ఎక్కడికక్కడికి.
ఇక మొత్తం చూడండి. ఇక నేను కొద్దిసేపు అలా కొంచెం మన ముందు ఆల్రెడీ 2 స్పూన్ వేసుకున్నాం కదండి, నాకు అది సరిపోదు కాబట్టి నేను ఇంకా కొంచెం వేసుకుంటున్నాండి. మీరు చూసి వేసుకోండి పట్టదా లేదా అని. మళ్ళీ వేసినాక ఎక్కువ అయిందనుకో బాగుంటుంది కదా అండి. ఇక ఇప్పుడు నూడిల్స్ వేసినామండి. నూడిల్స్ వేసి మొత్తం కలుపుకుంటున్నామండి. ఇప్పుడు తినాలండి, అల్ల నిమ్మకాయ పిండుకొని సూపర్ ఉంటుంది అసలు. ఇక మొత్తం కలుపుతున్నాండి, ఎక్కడికక్కడికి కలిపేస్తున్నా మంచిగా. ఇగో కలిపిన అల్ల గుడ్డు ఉందండి, ఇగో ఒక గుడ్డు ఉంటే అందులో వేస్తున్నాను. నేను చెప్పిన కదండి ఇందాక మా పిల్లలు ఒక గుడ్డు తిన్నారని, అందుకని ఒక్కటే ఉందండి. కానీ 2 ఉంటేనే బాగుండు టేస్ట్. కాకపోతే ఇంకా ఇట్లయినా బాగుంటుందండి, కాకపోతే ఎక్కువ గుడ్డు కనిపించదు. అయినా ఇక మా పిల్లలకి ఎగ్ వేయొద్దంటారంటే ఉత్తిగానే తింటారు, కానీ నేనే బాగుంటుందని ఎగ్ వేసిన. సార్లే అనుకున్నాం ఇక ఎగ్గు. ఇక మా పిల్లలు కూడా మేము పోను మమ్మీ ఎండ కొడుతుంది ఇంకో ఎగ్ తేయమన్నారు. అందుకనే ఇక ఇప్పుడు దించేసుకున్నాం కదండి. దించుకున్నాక ప్లేట్లో పెట్టుకొని అబ్బా దానియన్ పెట్టుకొని అంచుకు తింటే సూపర్ ఉంటుందండి. లొట్టలు వేసుకుంటే తినొచ్చు. మనం ఇంట్లో చేసుకుంది ఎంత టేస్ట్ ఉంటుందండి, బయటికి పోని అవసరమే లేదు. సరేనండి, ప్లీజ్ నచ్చితే లైక్